హాయ్ హలో నమస్తే షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో మీ అందరివి జర్నీ చేస్తున్నాము, చాలామంది ఆర్టిస్టులని కడప మైదుకూరికి వెళ్తున్నాము. చాలామంది ఉన్నారు. సో అందరం జర్నీలో ఉన్నాము. వెహికల్ వెనకది వచ్చేసి నాది, తాగుబోతు రమేష్ అన్న, శాంతి కుమార్, నూకరాజు. ముందు వెహికల్ వచ్చేసి హైపరాది గారిది, ఇదిగో ముందు. వాళ్ళు వచ్చేసి లోపల ఉన్నారు. సో ఇలా మా జర్నీ సాగుతుంది అనమాట. ఇప్పుడు కాఫీ తాగడానికి వచ్చాం. కాఫీ టైం, కాఫీ బ్రేక్. ఇలా జర్నీ చేసేటప్పుడు అక్కడక్కడ కాఫీలు, టీలు తాగడం అలవాటు అనమాట. అంటే డ్రైవర్లకు కూడా ఒక రిలీఫ్గా ఉంటుంది కాబట్టి. సో అందుకని ఇప్పుడు ఒక దగ్గర టీకి ఆగున్నాము. ఏ ప్లేసో తెలియదు. సో ఇది ఇప్పుడు కర్నూలు దగ్గరలో ఉన్నాం, అది మాత్రం తెలుసు. ఏం దిగుతున్నారు చెప్పండి, ఆడికి పోతున్నారు? హాయ్, విజయ్ శాంతి కుమార్. సో మేమంతా కడప ధరణి కొండాయిపాలెం ఊర్లో కొండయ్య స్వామి 40వ జన్మదినోత్సవం వేడుకకి మైదుకూరు దగ్గర ధరణి కొండాయిపాలెం, ధరణి తిమ్మాయిపాలెం అనే ఊరికి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్ బాయ్. సో కాఫీ తాగేసాము, ఎంచక్క బయలుదేరిపోతున్నాము. కార్లో ఈ నైట్కి పడుకొని రేపు మార్నింగ్ వెళ్తాం అనమాట. మా రమేష్ అన్నతో ఫస్ట్ జర్నీ చేయడం, చాలా రోజు అంటే ఎప్పుడు చేయలేము. స్కిట్లో చూడడం అక్కడవే, కానీ అన్నతోటి చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. హాయ్ అన్న, మీరంటే నాకు చాలా ఇష్టం. అంటే మామూలుగా ఆ ఇష్టం వేరన్నా, ఈ ఇష్టం వేరు కాబట్టి. సో ఇంకా రేపే అండి. ఈరోజు ఎలాగో కార్లో చీకటి కాబట్టి మేము రేపు మీకు మొత్తం వీడియో చూపిస్తాం. నైట్ జర్నీ మాకు మార్నింగ్ ఇదిగో వచ్చేసాము ఆల్రెడీ. ఇక్కడేమో ఫుల్ ఎండ. ఎక్కడో ఇచ్చారండి, ఇదే మా హోటల్. మేము లోపలికి వెళ్ళబోతున్నాము. టిఫిన్ చేసే టైం అయింది కాబట్టి టిఫిన్ చేయబోతున్నాము. ఎవరికి వాళ్ళు పాప జర్నీ చేసి వచ్చారుగా పడుకుంటున్నారు. టిఫిన్ చేసి భోజనాలు అయిన తర్వాత లాస్ట్లో మా మేకప్లు ఉంటాయి, మా స్టేజ్ మీద షో ఉంటుంది. ఈరోజు చాలామంది కూడా వచ్చారు కాబట్టి ఈరోజు మా కడపలో జరగబోయే షో మొత్తం మీకు వీడియో ద్వారా చూపించబోతున్నాను. మేము కడపకి రావడం జరిగింది. కడపకు వచ్చి కొంచెం పడుకొని టిఫిన్ చేసాము. మాకు మర్చిపోయాను మెయిన్, మాకు ఈవెంట్ ఇచ్చినటువంటి మా శేఖర్ బాబా ఇంతకుముందు కూడా ఒకసారి వీడియో పెట్టాను. మాకు కడపలో ఎక్కడ ఈవెంట్ అయినా ముందేమో అన్న అంది, తెచ్చిన తర్వాత బాగా ఉంటుంది. మా ఊకరాజు, మా నూకరాజు వాంతి ఇచ్చి శాంతి. ఇందాక ఫుడ్ తీసుకురానప్పుడేమో అన్న అంది, ఇగో తెచ్చాడు, తెచ్చిన తర్వాత బావా అన్నాడు. నాకు తెలిసి నైట్కి రావా అంటారు. ఎంత మాట. ఇంకొక మనిషి ఉన్నాడు, ఆడ కూర్చొని సైలెంట్ గా మెక్కుతున్నాడు చూడు. పరదేశి టిఫిన్ అనేది పద్ధతిగా కూర్చొని తినాలి, సరేనా? అది ఎందుకంటే మనం ఫుడ్కి వాల్యూ ఇవ్వాలి. ఏ టిఫిన్ అయినా సరే అలాగే తినాలి. తర్వాత మా రాజుగారు తినేశారు టిఫినీలు, ఇంకా గాది గారు తినేశారు, మా తాగుబోతు రమేష్ అన్న కూడా తినేశారు కదా, తినేశారంట. అంటే పడుకున్నారు, ఎందుకంటే పాప రాత్రి నిద్రలేదు, కార్ జర్నీ కదా, అందుకని పడుకుంటున్నారు. సో ఆ కార్లో దీని మొఖం చూస్తూ ఉన్నారు నైట్ అంతా, అందుకు నిద్రలేదు. అవును, నా అందాన్ని తగ్గట్టు నిద్ర రాదు. ఇప్పుడు బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్నారు శాంతి కుమార్ అన్న. ఇది అందానికి దీనికి సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే ముఖ్య విషయం, మా శాంతి కుమార్ అన్న డైరెక్ట్ చేసినటువంటి నాతో నేను సినిమా త్వరగా రిలీజ్ ఉంది. సూపర్ కూడా నీ అంత ఫాస్ట్ గా టైటిల్ మార్చారు తెలుసా? ఏంటి మమ్మీ ఎవడు? నాతో నేను సినిమా చాలా బాగా వచ్చింది. తొందరలో ట్రైలర్ రాబోతుంది. ఆ సక్సెస్ మీట్ కూడా మేము చేసుకోబోతున్నాము. అందుకనేసి దాని గురించి మళ్ళీ మాట్లాడదాము. ఓకే, టిఫిన్ చేయండి, మీరు ఫస్ట్ టిఫిన్ చేయండి. సో హలో హాయ్, మిమ్మల్ని అప్పుడు పలకరించాను, మళ్ళీ వచ్చేసాను. నేను రెడీ అయిపోయాను ఈవెంట్కి. చాలా మంది రెడీ అయిపోయారు, నా పాటికి నా రూమ్లో ఉన్నాను. బంగారం అయితే ఫుల్ బిజీగా ఉంది అందరికి. ఒకటి చెప్పనా? ఏంటి చెప్పమ్మా? మా అన్నయ్య ఛానల్
చేసుకోకుండా ఉంటారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తేనే నేను మీ బంగారు అవుతా, లేకపోతే కాను. ఓ లేకపోతే ఇస్తడైతుంది కాబట్టి సో మేము రెడీ అయిపోయాం. ఆది గారు అలాగే ఇంకొక మెయిన్ పర్సన్ రెడీ అవుతున్నారు, కాకపోతే కలర్ వేసుకుంటున్నారు కొద్దిగా. మా శాంతి కుమార్ గారు అబ్బా కలర్ఫుల్ గా కనపడాలంటే కలర్ వేసుకోవాలి కదా మరి. అది నా కలర్ పక్కన ఉన్నప్పుడు ఇంకా కలర్ఫుల్ గా కనిపించడానికి మేకప్ వేస్తుంటాం అనమాట. బేసిక్ గా తను వేసిన మేకప్ కంటే మనం ఎంత వేసినా కూడా ఎందుకంటే తెల్లగా నాకు అసలు నేను మేకప్ వేయలేదు, జస్ట్ పాన్ కేక్ వేస్తాను. ప్యాన్ కేక్ మరి అసలు నేను ప్యాన్ కేకే వేసాను, నేను పక్కన ప్యాన్ లాగా ఉన్నాను నీ పక్కన. సరే రెడీ మరి టైం అవుతుంది కాబట్టి మళ్ళీ స్టేజ్ మీద కూడా చూపించాను కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? పర్ఫార్మెన్స్ ఇంకా బ్యాచ్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఇవి రీల్ చేసేస్తుంది మొత్తానికి. టికో ఫోటో తీసుకున్న ఫోటో షూట్ అంట, మిగతా ఎక్కడ చూద్దాం. హాయ్ గైస్, మొన్న కడప చేసాము. కడప చేసేసి అందరం అక్కడ షో అయిపోయాం కానీ అటు నుంచి ఇటు తాడేపల్లిగూడెం వచ్చేసాము. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఉన్నాము. ఈ తాడేపల్లిగూడెంలో కూడా ప్రోగ్రామ్ చేసుకొని హైదరాబాద్ వెళ్తాం అనమాట. సో అటుపక్క కడప ఈవెంట్, ఇటుపక్క తాడేపల్లి ఈవెంట్ రెండు కవర్ చేసుకొని మిమ్మల్ని ఈ వీడియో రూపంలో మీకు ముందుకు వస్తున్నాను. చివరి దాకా కూడా ఈ వీడియో చూడండి. ఇప్పుడు దాకా కడప చూశారు కదా, ఇప్పుడు తాడేపల్లిగూడెం ఈవెంట్ అనమాట. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో మీకు నేను చెప్తాను అనమాట. హలో అండి, నేనైతే రెడీ అయిపోయాను. ఎందుకంటే పబ్లిక్ ఈవెంట్ కాబట్టి చాలా క్రౌడ్ వస్తారు, అందుకని తొందరగా రెడీ అయిపోయాను. మా వాళ్ళందరూ రెడీ అవ్వడానికి రెడీ అవుతున్నారు. నేనంటే ముందు రెడీ అవ్వాలి కదండి, నాకు ఇన్ని తతంగాలు ఉంటాయి. వాళ్ళకేముందండి, ఒక ప్యాంటు సొక్కేసి చూసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి నేను లేచేసి తొందరగా రెడీ అయిపోయాను. జస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారో వాళ్ళు కూడా చూపిస్తాను. మొన్న ఏమో కడప స్టేజ్ చూశారు కాబట్టి ఇప్పుడేమో మన తాడేపల్లి గుడిలో స్టేజ్ చూపిస్తాను. ఓకేనా, పదండి. ఇప్పుడు వీడియో బయట చేయడానికి దొరబాబు లోపలికి వచ్చాడు. ఇందాక రేజింగ్ రాస్తే అయిపోయింది. ఇప్పుడు ఎన్ని టేకులు తీసుకుంటాడో దొరబాబు చూడండి. మామూలు టేకులు సింగిల్ టేక్ అనుకొని వస్తాడు, 10 టేకుల పైన అయిపోద్ది. ఎప్పుడు చెప్పే దొరబాబు ఒక వీడియో బయట ఎన్ని టేకులో మీరే అబ్జర్వ్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఆది గారు వస్తారు. ఆది గారు సింగిల్ టేక్ నో ప్రాబ్లం. నేను సింగిల్ టేక్ లో చెప్పాను. రేజింగ్ రాజు గారు 3 టేక్ తీసుకున్నారు. మన దొరబాబు అంతకు మించి కాబట్టి ఇప్పుడు ఉంటది, మామూలుగా ఉండదు. తాడేపల్లి కూడా దొరదలు దాడిపోవాలి. ఇప్పుడు అందరూ అయిపోయారు. ఇంకొక లెజెండ్ ఆర్టిస్ట్ వచ్చాడు, అతనే పరదేశి. పరదేశి బాగా చెప్తాడు, రైటర్ కాబట్టి. లాగురా ఇది చూడ, మాకు ఇది లాగురా. లాగ్ అంటే నువ్వు వేసుకున్న లాగ్ కాదు, యూట్యూబ్ లాగ్. అందరు వీడియో బయట ఇచ్చేసారు కదా. ఇప్పుడు మెయిన్ మా టీమ్ లీడర్ అయినటువంటి ఆది గారు కూడా ఇప్పుడు వీడియో బయట ఇవ్వబోతున్నారు. వస్తున్నారు, రెడీ అయిపోయారు.
చూడడానికి వచ్చి ఇక్కడ ఫుల్ క్రౌడ్. శాలం సత్యబాబు గారు ఇక్కడ నుంచి స్టేజ్ పైకి గట్టిగా చప్పలు కొట్టండి చాలు ఒక్కసారి. అది అలా కొడితే మీ దగ్గరికి దోమలు రావు. కాబట్టి మంచి విషయమే. ఎవరు ఎక్కడ డాన్స్ చేసినా పాట పాడినా చప్పట్లు కొడుతున్నాడు. ఓకేనా? చూసారు కదండి, ఆ ఈవెంట్ అయిపోయింది. ఇంకా వెళ్తున్నాం హైదరాబాద్కి. సో కడప దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు తాడపల్లి గూడెం దాకా ఫినిష్ అవుతుంది అనమాట అందరం కూడా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్. పరదేశీ దొరబాబు ఆది గారు, అలాగే వెనకాల మా కనబడలేదు మోహన్, కనబడలేదు. థ్యాంక్ యూ, లవ్ యూ టు ఆల్.